హలో గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఈ రోజు మనం ఒక ఛాలెంజింగ్ ప్రోగ్రామ్ పెట్టుకున్నాం. రైస్ ఒక కప్పు, అలాగే మనకు కర్రీ ఎగ్ కర్రీ చాలా స్మార్ట్ గా ఉంది, చూస్తుంటేనే నవ్వుతుంది. అలాగే స్వీట్, అలాగే మనకి బనానా ఒకటి, అలాగే కూల్ డ్రింక్ కూడా. ఓకే, ఇవన్నీ కూడా దాదాపు 5 రకాల ఐటమ్స్. జస్ట్ ఎవరు ఎంత ఫాస్ట్ గా తింటారో, మేమిద్దరమే ఛాలెంజింగ్ లో ఉన్నాం ఇక్కడ. ఎవరైతే ఈ ఛాలెంజింగ్ లో ఎవరైతే తొందరగా కంప్లీట్ చేస్తారో వాళ్ళకి 200 రూపీస్ ప్రైజ్ మనీ. ఓకేనా? ఎవరు గెలుస్తారు అనేది మనము చూద్దాం. మొత్తం అంతా వీడియో అంతా ఫుల్ గా చూడండి. ఒక ఫన్నీగా ఉంటది అంతే. ఒక జస్ట్ క్యాజువల్ గా ఇది ఒక ఛాలెంజింగ్ పెట్టాము కాబట్టి ప్రతి వీడియో పూర్తిగా చూడండి. ఫస్ట్ మనం చేసే ముందు ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి, ఎవరైతే కొత్త వాళ్ళు ఈ వీడియో చూస్తున్నారో. అలాగే ఇలాంటి కాంపిటీషన్స్, ఇలాంటి కొన్ని జోక్స్, ఇలాంటి కొన్ని చిన్న వీడియోస్ అన్ని కూడా మంచిగా చేస్తున్నాము. మీరందరూ సపోర్ట్ చేయాలని నేను కోరుతున్నాను. ఓకేనా? మనం ఇంకా ఛాలెంజింగ్ లేక వెళ్దాం. ఎవరు ముందు కంప్లీట్ చేస్తారో చూద్దాం. ఓకే, మా ఇంద్ర అయితే చాలా ఆత్రంగా ఉంది, చూద్దాం. ఎందుకంటే పోయినసారి నేను ఓడిపోయినండి, ఈసారి గెలుద్దాము అనుకుంటాం. అప్పుడు ఎక్కువ పెట్టారు, ఇప్పుడు బాగా అదే ముందు సారి ఎక్కువ పెట్టారంటే ఒక గొడవ వచ్చింది, అందుకే ఇప్పుడు ఖచ్చితంగా కొలత పెట్టేసి అనమాట. ఓకేనా ఇంద్ర? రెడీ? ఓకే, స్టార్ట్. మొత్తం అయిపోలా, ఏవి ఉండకూడదు, కొంచెం కూడా. ఓకేనా? ఎగ్ బాగా ఉడికింది. ఓకే, అమ్మ మొదలు పెట్టేసింది ఇంద్ర. చాలా ఫాస్ట్గా తింటాను ఇంద్ర అయితే ఈరోజు. గెలవాలని చాలా ఇదిగా ఉంది అమ్మ. మనం కూడా ఫాస్ట్గా తినాలా. ఆ కర్రీ చాలా సూపర్గా ఉంది, బట్ టేస్ట్గా ఉంది. పోయినసారి గెలిచినాడు, ఈసారి గెలిచాలని కోరికండి. ఎంత ఫాస్ట్గా తింటాను. గెలవాలి కదా. వెళ్తా మెరుక. కర్రీ రైస్ అయిపోయింది కదా. ఒక రైస్ అయిపోయింది. కూల్ డ్రింక్ కూడా అయిపోలే. అన్నీ ఏది ఉండకూడదు. నవ్వుద్దు, కాంపిటీషన్. అంటే మేము చెప్తారా? అయిపోయినా
మామూలు రకం అయిపోయారు. అయిపోయింది. జిలేబీ కూడా అయిపోయింది. ఓకే ఇంత పాస్ తింటివి. ఓకే అండి, ఈ రోజు నేనే గెలిచినాను. 200 రూపాయలు అది. ఎన్ని రోజుల నుంచి నాకు గెలవాలని ఉండేది. ఇంత పాస్ తిన్నావే. నేను అసలు ఈ రోజు గెలిచినానండి, చాలా హ్యాపీగా ఉంది. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎందుకంటే మనమే ముందు ఫాస్ట్ గా స్పీడ్ గా తినేవాడు ఈయన. ఈ రోజు ఎక్కడ తప్పడిందో మింగేసేసానండి స్పీడ్ గా. అమ్మమ్మ అంటే ఈ రోజు మాత్రం చాలా ఫాస్ట్ తిన్నావు అసలు. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. ఈరోజు విన్ అయినాను. ఓకే అబ్బా సూపర్ సూపర్, చాలా నిజంగా చాలా ఫాస్ట్ గా తిన్నావు. నేను కూడా అలాగే తిన్నాను, కానీ మరి ఎందుకో అది కంప్లీట్ అవ్వలేదు. ఈ అక్కడ తప్పడిందో. ఓకే, ఈ ఛాలెంజ్ లో మాత్రం నిజంగా ఇందిరాకి మాత్రం అప్రిషియేట్ చేయాలి. బా నిజంగా నీ ఇంట్లో మామూలుగా తిన్నప్పుడు కూడా గంట సేపు తింటది అన్నం తింటే, బట్ ఇప్పుడు మాత్రం జస్ట్ 6 minutes లోనే కంప్లీట్ చేసింది. బా గ్రేట్ గ్రేట్ గ్రేట్. ఓకే థ్యాంక్ యూ. యా ఈరోజు విన్నర్ ఇందిరాకే, 200 కూడా ఇందిరాకే. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక ఛాలెంజ్ లో కలుద్దాం. ఓకేనా? సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, ఇలాంటి చాలా కామెడీ వీడియోస్ చాలా వస్తాయి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.